తండేల్ సక్సెస్. ఒరే నీకు నాకు ఏదేదో ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారా? నిర్మాత అల్లు అరవింద్ మాకు పెద్ద తండేలని సరదాగా అన్నారు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. నాగ చైతన్య కెరీర్ లో భారీ బడ్జెట్ చిత్రంగా వాస్తవిక సంఘటనల ఆధారాలతో శ్రీకాకుళం జిల్లాలోని బేస్తవారి జీవిత నేపథ్యాన్ని చూపిస్తూ సినిమాగా తెరకెక్కించారు దర్శకుడు చందు మొండేటి. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా మొదటి షో నుండే అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ సాధించి హిట్ టాక్ సొంతం చేసుకుంది. చాలా రోజుల తర్వాత నాగ చైతన్య కెరీర్ కు పెద్ద సక్సెస్ దక్కిందని చెప్పుకోవచ్చు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ సాయి పల్లవి, నాగ చైతన్య ఇద్దరి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు, అద్భుతమైన పాటలు ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకునేలా చేశాయి. ప్రేమతో కూడిన కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కళ్ళ వెంట నీరు వచ్చేలా ఇద్దరు పోటాపోటీగా నటించారు. ఊర్లో అందరూ ఏటేటో మాట్లాడుకుంటున్నారా? మన గురించి మాట్లాడుతుంటే మనం ఫేమస్ అయిపోయినట్టేనే. నాగ చైతన్య కెరీర్ లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇందులో చేశాడని సినిమా చూసిన ప్రేక్షకులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే సినిమా సక్సెస్ అందించిన రిలీజ్ అయిన అన్ని చోట్ల హౌస్ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీవాసు వ్యక్తపరుస్తున్నారు. మరి ఈ సంతోషంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడుతూ ఈ సినిమాని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఎన్నో మెసేజ్లు, ఫోన్ కాల్స్ వచ్చాయి. చాలా ఆనందంగా ఉంది. ఇంత పాజిటివిటీ చూసి ఎంతో కాలమైంది. నేను మిస్ అయింది మళ్ళీ తిరిగి వచ్చింది. రిలీజ్ అయిన మార్నింగ్ నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా ఎక్కువ మంది థియేటర్స్ కు వెళ్లి సినిమా చూడాలని ఆశిస్తున్నా. వారికి నచ్చే అంశాలు ఎన్నో ఇందులో ఉన్నాయి. వాళ్ళు చూసే ఈ సినిమాకి మరింత మంచి పేరు వస్తుందని నమ్ముతున్నా. నా నటనకు వచ్చే ప్రశంసల్లో సగం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్కే దక్కుతాయని తెలిపారు. అంత బాగా నేపథ్య సంగీతం అందించారు. బుజ్జి తల్లి పాట మరో వర్షన్ ఇవ్వటం వల్ల క్లైమాక్స్ మరో స్థాయికి వెళ్ళింది. నన్ను నమ్మి ఈ సినిమా అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలని పేర్కొన్నారు. అనంతరం అల్లు అరవింద్ మాట్లాడుతూ ఈ రోజు నుంచి వచ్చే 10 రోజుల పాటు పండగ ప్రారంభమైంది. మా యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకునేందుకు దేశం మొత్తం తిరుగుతారు. ఇంతటి పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు, సినిమా దేవులకు కృతజ్ఞతలు తెలిపారు. సెలబ్రేషన్స్ కు సాయి పల్లవి హాజరు కాకపోవడంతో మిస్ అవుతున్నామని తెలిపారు. ఇక పారితోషికం పెంచుతావా అంటూ దేవిశ్రీ ప్రసాద్ ను ఆట పట్టించారు. తర్వాత దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ ఏ సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి స్పందన వస్తుందో మేము ఆ సన్నివేశాలకు సంబంధించి సినిమా నిర్మాణ దశలోనే అనుకున్నాము. అదే జరిగిందని సంతోషం కూడా వ్యక్తపరిచారు. రీ రికార్డింగ్ సినిమా బాగా తీయడం పైనే ఆధారపడి ఉంటుంది. మరి ఈ చిత్రం విషయంలో క్రెడిట్ చందుదే. చైతన్య, సాయి పల్లవి నటన అద్భుతం. అరవింద్ సార్ మాకు పెద్ద తండేలని దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. పాకిస్తానే లేకుండా పోతే